హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసోపదరిలో. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని కోరుకుంటాను. ఈరోజు వచ్చేసి మేము ఇల్లు కడుతున్నాం కదా, సో వాటి కోసం కొన్ని ఇవైతే తీసుకొచ్చామన్నమాట. డోర్ లాక్స్ అలాంటివి. సో మేము ఏమేమి కొన్నామో ఏంటనేది వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అయితే తప్పకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇందులో అయితే మేము ఏమేమి కొన్నామో ఎలాంటివి కొన్నామో అనేది కూడా కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది అనేసి ఇంకా వీడియోలో అయితే చూపిస్తాను. ఎలాంటివి తీసుకుంటే బాగుంటాయి, ఎలాంటివి వేస్తే బాగుంటాయని కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే వీడియో అనమాట. ఇంకా మేమైతే ఏమేమి తీసుకున్నాం అనేది ఇప్పుడైతే ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి డోర్స్ ఉంటాయి కదండి, డోర్కి సంబంధించి ఇవన్నమాట, లాక్స్ అలాంటివి. ఇంకా ఈ బాక్సెస్లో ఉన్నాయి కదా, అవి వచ్చేసి వీటన్నిటికీ నట్స్, బోల్ట్స్ అనమాట. ఇది వచ్చేసి డోర్కి వేస్తాం కదా, హ్యాండిల్ అది పట్టుకోవడానికి అని చెప్పేసి. ఇది చాలా బాగుందండి. ఇవి వచ్చేసి అన్ని కంపెనీవి అనమాట. బ్రాజ్ అని ఉంటుంది కదా, సో అన్నీ అవే తీసుకొచ్చామన్నమాట. వేరే అయితే అస్సలు కొనలేదు, ఒక్కటి కూడా తీసుకోలేదు, అన్నీ అందులోవే తీసుకొచ్చాము. ఇంక ఈ బాక్సెస్లో టూల్స్ అవి ఉన్నాయన్నమాట వీటికి సంబంధించి. ఇంక ఇవన్నీ బెంగళూరులోనే తీసుకొచ్చామండి. ఇంకా 70% అయితే తీసుకున్నాము, ఇంకా 30% అయితే కొన్ని ఎక్కడ బాగాలేదని చెప్పేసి ఇక్కడ చూసామన్నమాట. ఇక్కడ కూడా అవి బాగున్నాయి, సరే ఇక్కడ తీసుకుందామని చెప్పేసి అక్కడ ఏం కొనాలో అవి కొనేసి తర్వాత ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట, అవి ఇక్కడ తీసుకుందామని అవి ఇక్కడ కొంటాము. ఇంకా ఇది వచ్చేసి హ్యాండిల్ పట్టుకుంటాం కదా, కిటికీ విండోస్కి వేస్తాం కదండి, అలాంటిది విండోస్కి వేస్తాం కదా అలాంటి హుక్ అనమాట. ఇది కూడా ఏం కొన్నామో అందులోంచి ఒక్కొక్కటిగా అయితే నేను చూస్తాను, అన్నీ చూపించలేం కదా. ఇది లాక్ వేస్తాం కదా, డోర్ లాక్ పైన అలా అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మైన్ డోర్కి వేసేదైతే మోయలేమన్నమాట, అంత బరువుగా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, చూడ్డానికి కూడా లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి. సో నాకైతే నచ్చింది అనమాట. అసలు మోయలేము అనమాట, అంత బరువు అయితే ఉంది. ఇంకా కోటింగ్ వచ్చేసి కలర్ కూడా అస్సలు మనం ఎన్ని ఇయర్స్ వాడినా కలర్ అస్సలు పోదంటారు, అది షేడ్ కూడా అవ్వదని చెప్పారు. అందుకని చెప్పేసి లైఫ్ ఉంటుంది కదా ఈ కంపెనీ వేస్తే అని మొత్తం అన్నీ తీసుకున్నాం అనమాట. ఇంకా సేఫ్టీ మా హస్బెండ్కి వచ్చేసరికి సేఫ్టీ ఇంపార్టెంట్ అన్నట్టు, డోర్స్కి కానీ దానికి కూడా. ఇంక ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, మా వారు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఒక్కదానే ఉంటాం కదా, సో సేఫ్టీ కోసమని ఇవన్నీ హై క్వాలిటీ వేయించారనమాట. ఇంత క్వాలిటీ ఎందుకు, కొన్ని తగ్గించి తీసుకుందాంలే అని చెప్తే అస్సలు వినరనమాట. తగ్గించి అంటే కొద్దిగా లో బడ్జెట్లో కూడా తీసుకుందామని చెప్తే అస్సలే వినలేదు. సరేలే అని చెప్పేసి అన్నీ కొనేసారు. ఇంకా ఇది విండోస్కి ఉంటుంది కదా, దీన్నైతే నేను ఎప్పుడూ చూడలేదన్నమాట, దాన్ని తీయడం కూడా నాకు రాలేదు. సో ఏదో వేస్తారంటే వేసిన తర్వాత చూపిస్తాను. ఇంక ఇవన్నీ లాక్స్ చూడండి ఎంత భద్రంగా ఉన్నాయి, అసలు చూడ్డానికి కూడా అంతే బాగున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి విండోకి వేస్తాం కదా హుక్స్, అవి కూడా చాలా బాగున్నాయి. ఇందులోవే కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి అయితే తీసుకున్నాము. అందులోనే దానికి సంబంధించి స్క్రూస్ అన్నీ దాంట్లోనే ఉన్నాయన్నమాట. ఇంక ఇవి వచ్చేసి పెద్దవి ఒక బాక్స్, ఇంక ఇవన్నీ చిన్నవి అనమాట. చిన్నవి కూడా అలాంటివే ముద్దుగా క్యూట్గా ఉన్నాయన్నమాట. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా ఈ బాక్సెస్లో ఇవే అనమాట. నెక్స్ట్ బాక్స్లో వచ్చేసరికి ఈ డోర్స్ వెనకాల వేస్తాం కదండి, డోర్ పట్టుకోవడానికి, అవి ఏమంటారో కూడా నాకు సరిగ్గా తెలియదు. అవి డోర్ వెనకాల వేస్తాం కదా అవన్నమాట. ఇవి కూడా ఎంత క్వాలిటీ ఉన్నాయంటే ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉందన్నమాట. ఒక్కొక్కటి హాఫ్ కేజీ, ఒక 3/4 కేజీ ఉందనుకుంటాను, అంత వెయిట్ ఉంటాయి. ఇవి రూమ్స్కి, పూజా గదికి అన్నీ. మైన్ డోర్కి వేసేటివి ఇంకా కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇవి ఒక్కొక్క డోర్కి 4 వేస్తారు అనుకుంటానండి, అందుకే 2 బాక్సెస్ ఇవే ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి. మైన్ డోర్కి వేసేటివి చాలా పెద్దవి, అవి ఇంకా తీసుకురాలేదు. నెక్స్ట్ తీసుకొచ్చినప్పుడు అవి కూడా ఏమేమి తీసుకొచ్చామనేది కూడా చూపిస్తాను. ఇలా కంటిన్యూస్గా మాట్లాడుతుంటే మా భాష వచ్చేస్తుంది అనమాట, సడన్గా రాయలసీమ భాష. మీకు అర్థం కావాలని చెప్పేసి ఈ భాష కష్టమయ్యా ఇలా మాట్లాడుతున్నాను, కానీ మా భాషలో మాట్లాడాలంటే రాయలసీమ భాషలో ఈజీగా మాట్లాడేయచ్చు, కానీ అది కొద్దిగా మీకు అర్థం అవ్వదన్నమాట. సో అందుకని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాను అప్పుడప్పుడు. ఇంకా మైన్ ఇది వచ్చేసి
లాక్ మైండ్ డోర్కి లాక్ వేస్తాం కదా, బీగం అలాంటిది అనమాట. బీగం అంటే బీగం కాదులేండి, లాక్ వేస్తాం కదా అది. సో అదైతే చాలా బాగుందన్నమాట చూడడానికి. ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి చాలా ఉంది. వీటి కాస్ట్ అయితే నేను చెప్తాను ఎప్పుడైనా, ఇంక ఇప్పుడు వీడియోలో చెప్తే వీడియో ఇంకా లెంత్ అయిపోతుంది అనమాట. దాని కాస్ట్ అది అంతా చెప్పుకుంటూ పోతే. సో ఇదైతే చాలా బాగుందన్నమాట. నాకైతే ఇందులో అంటే ఇక్కడ తుమ్కూరులో సెలెక్ట్ చేసినవే మా వారు వెళ్ళి బెంగళూరులో అవే తీసుకొచ్చారనమాట. సో వీటన్నిటికీ ఇక్కడ ఎంత కాస్ట్ పడిందో అక్కడ కొద్దిగా తగ్గించి ఇచ్చారనమాట. సో ఇవన్నీ మంచి కాస్ట్లీ కదండి. ఇంకా అక్కడ షాప్ వాళ్ళు కూడా అన్నారు, ఇవన్నీ కొద్దిగా తగ్గించి తీసుకుంటే మీకు 15,000-16,000 లోపు అయిపోతుంది అన్నారు. కానీ మాకు అలా అవ్వలేదు, 1 lakh పైన అయ్యిందనమాట. ఇంకా కొన్ని తీసుకొచ్చేటివి కూడా ఉన్నాయి. అవి కూడా ఈ రూమ్స్కి వేస్తాం కదా, హ్యాండిల్ లాక్ అలాంటివి కొనాలన్నమాట. ఇంకా మైండ్ డోర్కి వేసేటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ ఇక్కడ తీసుకుందాంలే అని చెప్పేసి తీసుకోలేదు. అవి కూడా తీసుకొచ్చిన తర్వాత మొత్తము ఇంకొక వీడియో అయితే పెడతాను. ఇంకా అవి మైండ్ డోర్కి వేసే లాకు. ఇది రూమ్స్ ఉంటాయి కదా, 3 రూమ్స్ ఉన్నాయి, ఇంకా 2 బాల్కనీస్ ఉన్నాయి యూటిలిటీ. వాటన్నిటి కోసం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా అని చెప్పేసి 4 తీసుకొచ్చారనమాట ఇలాంటివే. సో అవి కూడా చాలా భద్రంగానే ఉన్నాయి చూడ్డానికి. మా పిల్లలు అయితే వాటితో ఆడుకుంటున్నారనమాట. ఇంకా ఇది వచ్చేసి హ్యాండిల్ టెలిఫోన్ మాది ఉందనమాట. మా చిన్నవాడు అయితే తీసి చెవిలో పెట్టుకుంటున్నాడు. సో ఇంక ఇవన్నీ ఇంకా వాష్రూమ్లో వేసేటివి అనమాట. నెక్స్ట్ తీసుకొచ్చినప్పుడు కూడా చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇన్నైతే తీసుకొచ్చామండి. ఇంకా ఇంటికి కావాల్సిన లైట్స్ అవి తీసుకురావాలన్నమాట. అవి తీసుకొచ్చినప్పుడు కూడా కొటేషన్ అయితే వేయించాము, అవి కూడా తీసుకొని వస్తాము.